హలో నాన్న. హలో మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ నాన్న. లాస్ట్ సెషన్లో మనము హౌ ద ప్రాపర్టీస్, హౌ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఆర్ చేంజింగ్, ఓకే, ఐదర్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ ఆర్ లిక్విడ్ టు సాలిడ్ ఆర్ ఫ్రమ్ సాలిడ్ టు గ్యాస్ చూసాం కదా. న్యాచురల్ ప్రాసెస్, ఓకేనా. క్యాంఫర్, నాప్థలిన్ అండ్ ఈవెన్ కోకోనట్ ఆయిల్లో చేంజెస్, ఇవన్నీ న్యాచురల్ చేంజెస్, ఓకేనా. విత్ ద చేంజెస్ ఇన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇవి మనం చూసాము, ఓకేనా. సో ఇప్పుడు మనం చూస్తాము ఈ సెషన్లో హౌ స్మాల్ ఆర్ పార్టికల్స్ ఇన్ దిస్ యూనివర్స్ అండ్ హౌ దేర్ ఎగ్జిస్ట్స్ ద ప్లేస్ ఇన్ ఏ లిక్విడ్ ఫర్ సాలిడ్స్. ఓకే మ్యామ్. ఓకే, సో మనము దీనికి కూడా ఈ ఎక్స్పెరిమెంట్కి క్రితం సెషన్లో మనము KMnO4 అంటే పొటాషియం పర్మాంగనేట్ తీసుకున్నాము. దీంట్లో కూడా అలాగే తీసుకుందాము. ఫర్ దిస్ టేక్ ఏ బీకర్ filled with 90 ml of water. Okay. And take a 10 ml of this KMnO4 solution. Just 2 to 3 crystals of KMnO4 అంటే పొటాషియం పర్మాంగనేట్ కొంచెం crystals లో తీసుకుందాము. This is water ma'am. Yeah. This is water. Okay. And now you should pour that KMnO4 crystals in solid form. Crystal. Okay. Okay. అప్పుడు ఏమవుతుంది ఈ 90 ml of water? It will get color. It will get color. Purple color. Purple color. Yes ma'am. Very good. ఈ పర్పుల్ కలర్ అనేది ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేస్తే అది లైట్ అయిపోతుంది. పర్పుల్ కలర్ కాస్త పింక్ అయిపోతుంది. ఓకే, solute get less and solution gets more. Yes, very good. సో మనం దీంట్లో కొంచెం తీసుకుంటాము. దీంట్లో నుండి ఇంకొక 10 ml ఈ 90 ml వాటర్లో 10 ml తీసుకుంటాము. 10 ml ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటాము. ఈ 10 ml ఆఫ్ సొల్యూషన్ తీసుకొని ఇంకొక బీకర్లో వేస్తాము. It changes its color to more lighter. Something pinkish kind of tone. లైటర్ కలర్ వచ్చేస్తుంది దీనికి. Because the solute got too less and the solution is more. Solution is more. Yes ma'am. ఇక్కడ కూడా అంతే. దీంట్లో నుండి 10 ml దీంట్లోకి వేస్తాము. Baby pink. Still light. Yes ma'am. More light. దీంట్లో నుండి కూడా 10 ml ఇంకొక బీకర్ లో వేస్తాము. ఇదే తీసుకుంటున్నాము మనము. నాట్ ఫ్రమ్ దిస్. Yes ma'am. ఈ సొల్యూషన్ తీసుకుంటున్నాము. సో నేను ఒక 4-5 టైమ్స్ బీకర్ మార్చేసినా కూడా అది ఇంకా నాకు లైట్ పింక్ కలర్ ఇస్తూ ఉంది. Yes ma'am. ఓకే, ఇక్కడ మంచి పర్పుల్ కలర్. Yes ma'am. ఓకేనా. ఇక్కడికి వచ్చేప్పటికి డార్క్ పింక్, Yes ma'am. ఇక్కడికి వచ్చేప్పటికి సమ్ మీడియం పింక్. Yes ma'am. మంచి పింక్ కలర్ ఇస్తుంది. ఇక్కడ కూడా లైట్ బ్యూటిఫుల్ పింక్ కలర్ ఇట్ ఈస్ గివింగ్. This means what? Even after 3 or 4 beakers, it is still giving the color. Ante this matter is made up of very tiny particles. Yes ma'am. Okay na? For depicting this statement, we have conducting this statement. Okay na? Conclusion enti? Matter is small particles. Matter is made up of very small particles. Small and tiny particles. ఓకే, సో ఇలా మనకి చాలా లైట్ సొల్యూషన్ వచ్చినా కూడా మనకు పింక్ కలర్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? Ma'am, and potassium permanganate is a solid and it is liquid, no ma'am, so it will take a little bit time for diffusion ma'am. For dissolving? Yes, for diffusion ma'am. For diffusion in water ma'am. For diffusion it takes somewhat of time. ఇది మనం డిఫ్యూషన్ చూడట్లేదు. డిఫ్యూషన్ మీన్స్ వాట్? ఇన్ ఓన్లీ ఇట్ ట్రాన్స్ఫర్స్ ఇట్ కలర్. మనం ఇది చూసిన తర్వాత ఇంకో దాంట్లో వేసి చూస్తున్నాం. దట్ ఎక్స్పెరిమెంట్ అది ఇందాక చూసింది మనము. ఇట్ ఈస్ ఫర్ డిఫ్యూషన్. No, I'm telling that it will take somewhat time ma'am. Potassium permanganate it will take somewhat time. Okay, solid now. Yes ma'am. అది అప్పుడప్పుడు యూ కెన్ డూ ఇట్ విత్ సమ్ షాంపూ, పొటాషియం పర్మాంగనేట్. It will come. It will come as very high fumes. Yes ma'am. Volcanic లాగా వస్తుంది.
అండ్ పార్టికల్స్ మధ్యలో స్పేస్ ఉంటుంది కంపల్సరీ. Yes, ma'am. ఎస్, దేర్ ఎగ్జిస్ట్ సమ్ స్పేస్. Some space. Between the molecules or particles, ma'am? Molecules. And solid have the most packed one. Most packed solid, Solid. and liquid have some more gap than Free solid. particles. And And gas gas have has almost more free like more particles. free particle. Yeah. And gaseous are the in which the diffusion is most easily. Most easy. Yes, ma'am. దీనికోసం High మనం speed క్రితం సెషన్ లో ఎక్స్పెరిమెంట్ కూడా చూసాము. Yeah. Yes, హౌ ma'am. పొటాషియం పర్మాంగనేట్ ఈస్ డిఫ్యూజింగ్. Yes, అండ్ 2 cotton balls తీసుకొని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ అమోనియా యూస్ చేసాము. In tube it will form a fumus. అది మనం Fumus circle. చూసాము. ఓకే, Yes, ma'am. దేర్ ఎగ్జిస్ట్ సమ్ స్పేస్ ఇన్ లిక్విడ్స్ Liquid. ఫర్ For compressibility and diffusion. Diffusion. ఈ ఎక్స్పెరిమెంట్ దేనికి అంటే ఫర్ సమ్ స్పేస్ ఇన్ లిక్విడ్స్, Liquids. దేర్ ఎగ్జిస్ట్ సమ్ స్పేస్ ఇన్ లిక్విడ్స్ ఫర్ సాలిడ్స్ అని చెప్పొచ్చు. Yes, ma'am. ఓకే, దీనికోసం ఏం In చేస్తున్నానంటే this, నేను ma'am, the particles of liquid run into the solid for the diffusion, ma'am. ఎస్, దీనికోసం నేను ఒక చిన్న బీకర్ తీసుకుంటున్నా. దాంట్లో జస్ట్ వాటర్, మనం డైలీ చేసుకునే యాక్టివిటీ ఇది. Which one, ma'am? Which activity, ma'am? Activity 8. ఓకే, దిస్ ఐఎమ్ టేకింగ్, ఇక్కడ నేను ఒక బీకర్ తీసుకుంటున్నాను, దాంట్లో కొంచెం వాటర్ తీసుకున్నాను. Okay, ma'am. ఓకే, ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటున్నాను. Okay, ma'am. Yeah. ఓకేనా, ఐఎమ్ యాడింగ్ సాల్ట్ హియర్ ఇన్ దిస్ బీకర్. Okay. ఓకేనా, సో ఐఎమ్ స్టిరింగ్ ఇట్ వెల్. Yeah. Yes, ma'am. మెల్లగా పర్ఫెక్ట్ గా కలుపుతున్నాను. దాంట్లో సాల్ట్ అనేది మెల్ట్ అయిపోతుంది, మనకు కనిపించదు కూడా. ఓకేనా, ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ చేంజింగ్? No. No, ma'am. నో, No, వాటర్ ఈస్ The నాట్ salt చేంజింగ్. particles go into the free. Can you see Yes, water salt particles No, anywhere? No, ma'am, because it gets dissolved, ma'am. It gets dissolved Yes, ma'am. Packs And- the molecules. and Yes, ma'am. packs the molecules. Yes, correct. And only the taste may change. Yes, ma'am. Okay na? అదే మనం సాల్ట్ కాకుండా శాండ్ వేస్తే అవుతుందా? No. Ma'am, it won't get dissolved, ma'am. It go and settle down, ma'am. Settle down. Yes, ఇట్ ma'am. ఈస్ కాల్డ్ ప్రెసిపిటేట్. Yes, ma'am. ఓకే, అది ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేయట్లేదు. ఈ సాల్ట్ అనేది కింద దీంట్లో వెళ్ళి డిజాల్వ్ అయిపోతుంది. అయిపోతుంది. ఓకేనా, సో ఈ సాల్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఈ వాటర్ Water పార్టికల్స్ లో molecules చిన్న మధ్యలో ఉంటుంది. చిన్న Space లో. గ్యాప్స్ ఉంటాయి, Yes, ma'am. స్పేసెస్. ఆ స్పేసెస్ లో ఈ సాల్ట్ మాలిక్యూల్స్ It runs in the middle of the gaps, ma'am, and gets dissolved. అండ్ గెట్స్ Dissolve. ఈ సాల్ట్ అనేది చిన్న చిన్న గ్యాప్స్ లో వెళ్ళి సెటిల్ అయిపోతుంది. Settle అయిపోతుంది. సో దట్ ఇట్ కెనాట్ బి సీన్ అండ్ వీ కెన్ ఫీల్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేస్ట్. Ma'am, when we Okay. stir it, it will take somewhat of time, ma'am. When we heat it, ma'am, it will get quickly, ma'am. Yes, ma'am. So it is faster in hot Yes, ma'am. liquids than in normal liquids. Yes, అది ma'am. కూడా ఇంకొక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది. Okay, ma'am. బట్ ఐఎమ్ హియర్ టేకింగ్ నార్మల్ వాటర్. Okay, ma'am. ఓకేనా, సో ఇక్కడ ఏమని చెప్పొచ్చు? We can conclude that liquid particles Are in a liquid particles in a liquid have some space between them such that the solids go and settle between them. Yes, ma'am. Okay na? So this is the experiment depicting that there exists some space between the liquids in liquid particles in the liquid and solid particles can join with them. It will settle. Yes, ma'am. Okay. Next, particles of matter attract each other. Yeah. Okay. Do you accept it? Yes, ma'am. In some cases, like water plus water, water plus something. Yes. In gases. In మనము రోజు బకెట్ లో వాటర్ ఫిల్అప్ చేసుకుంటాము ట్యాప్ తో. yes, అవునా? ma'am. Yes, ma'am. Particles of matter attract each other. Particles of matter attract each other. Yes, ma'am. Okay, so for this మనము
ఒక చాక్ పీస్ తీసుకుంటున్నాను, Okay, ma'am. Yeah, ma'am. ఐఎమ్ బ్రేకింగ్ ఇట్, Yeah. ఇట్ ఈస్ బ్రేకింగ్. Yeah. ఫర్ అదే నేను ఐరన్ Ah. నెయిల్ అనుకోండి, Yes, ma'am. నేను ఇది ఇలా విరిచేస్తే విరిగిపోతుందా? No, ma'am. విరగట్లేదు. No, ma'am. వై? It takes too బికాస్ much of force. టూ మచ్ ఆఫ్ ఫోర్స్, బికాస్ ద మాలిక్యూల్స్ The molecules of this which are chalk piece are present very here have a very high High force of attraction, attraction yeah. between Yes, them. Yes, Okay, this is due to high force High of force attraction. Ma'am, this one word for it, ma'am. I'm not repulsion force something, ma'am. Repulsion. Repulsion, ma'am. Yes, ma'am. High force of Attraction. high force of attraction Attraction. between the Molecules. and we can say that particles of matter have force acting between them such that it is keeping particles together. Okay, there exists some force which keeps them Particles together. Which keeps particles together. Force is not equally strong and different, and it is different in different forms. Okay na? It is different in different materials అని చెప్పొచ్చు. Okay. Different in non-metals, different in metals. Okay. So is that clear? Yes, ma'am. Okay నాన్న, నీకు సెషన్ బాగా అర్థమైందా? Yeah, Yes, ma'am. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఈ Yeah, సెషన్ లో? ma'am. One doubt. ఎస్ నాన్న. Why gas has more diffusion than compared to solids and liquids, ma'am? ఎస్, గ్యాసెస్ మనం నేర్చుకున్నాం కదా, గ్యాసెస్లో డిఫ్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది సాలిడ్స్ కన్నా లిక్విడ్స్ కన్నా. అది ఎందుకు అంటే సాలిడ్స్లో ఆటమ్స్ ఆర్ టైట్లీ ప్యాక్డ్, దెర్ ఆర్ నో ఫ్రీ మూవింగ్ ఎలక్ట్రాన్స్, అండ్ ఈవెన్ ఇన్ లిక్విడ్స్ దెర్ ఆర్ లెస్ ఫ్రీ మూవింగ్ ఎలక్ట్రాన్స్, అండ్ ఇన్ గ్యాసెస్ More free moving electrons. Yeah, ma'am. That's why and in liquid- gases more. yeah. So the diffusion will takes place Yeah, ma'am, I very understand. fast when compared to solids or Solids. liquids. Yeah. Okay, Yeah, understand. Thank you. so ఈ సెషన్ మీకు బాగా అర్థమైంది కదా. Yeah, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. Okay, ma'am. Okay, Right. what is fluid? Fluid are gases and liquids, ma'am. And the matter which can flow is called Yeah, fluid. fluids. ఓకే, ఇప్పటిదాకా మ్యాటర్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. Yes, ma'am. మ్యాటర్లోకి డివైడ్ అవ్వకుండా ఇంకేమైనా ఉంటాయా మనకి యూనివర్స్లో? Yeah, ma'am. One thing, feelings. Feelings of human beings. Which Emotions. is non-matter, ma'am. Non-matter. Feelings are non-matter, ma'am. Like love, affection, hate, sadness. ఓకే, దే డోంట్ హ్యావ్ Happiness. మాస్, Yeah, ma'am. దే డోంట్ హ్యావ్ స్పేస్. Yeah, Yes, ma'am. They don't occupy space, etc. Yeah, ma'am. Okay, this is the end of this session, Yeah, ma'am. and in the next session we will see diffusion clearly. Okay, ma'am. Okay, diffusion clearly. Okay.